కలశం పైన కొబ్బరికాయను ఏం చేయాలి? సాధారణంగా కలశాన్ని నోములు వ్రతాలు చేసుకునే సమయంలో పెడుతూ ఉంటాం. ఆ కలశాన్ని షోడశోపచార పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తాం. ఆ తర్వాత ఆ కలశంలోనికి ఆవాహం చేసిన దైవానికి ఉద్వాసన చెప్పాక కలశంపైనున్న కొబ్బరికాయని ఏం చేయాలనే సందేహం. దైవంగా భావించి పూజించిన కాయను కొట్టుకుని తినొచ్చా, పచ్చడి లాంటి పదార్థాలు చేసుకోవచ్చా అని సందేహాలు ఉంటాయి. వాటికి సమాధానాన్ని వెతుక్కునే చెవి ప్రయత్నమే ఇది. కలశంలోని కొబ్బరికాయ భగవంతుని స్వరూపానికి ప్రతీక. కాయపై నుండే పొర చర్మం, పీచు మాంసం, దృఢంగా ఉండే చిప్ప ఎముకలు, అందులో ఉండే కొబ్బరి మనిషిలోని ధాతువు, కాయలోని నీళ్లు ప్రాణాధారం. పైన ఉండే 3 కన్నులే ఎడ, పింగళ, సుషుమ్న నాడులు. జుట్టు అఖండమైన జ్ఞానానికి అహంకారానికి ప్రతీక. స్వయంగా ఆ పరమేశ్వరుడి తనకి ప్రతిరూపంగా కొబ్బరికాయను సృష్టించాడు. ఇటువంటి ప్రత్యేకతలను కలిగి ఉండడం వల్లనే కొబ్బరికాయ పరమాత్మ స్వరూపమై పూజలు అందుకోవడానికి అర్హతను సంపాదించుకోగలిగింది. కలశాన్ని స్థాపించేటప్పుడు వారి తాహతును బట్టి రాగి చెంబు లేదా వెండి చెంబును కలశంగా ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ కలశంలో కొంచెం నీరు పోసి అక్షింతలు, పసుపు, కుంకుమలు, గంధం, పూలు వేస్తారు. కలశంపై మామిడి ఆకులు చుట్టూ ఉండేలా పెట్టి వస్త్రం చుట్టిన కొబ్బరికాయను పెట్టి పూజ చేస్తారు. అప్పుడు దీనిని పూర్ణ కుంభము అని పిలుస్తారు. అది దివ్యమైన ప్రాణశక్తితో నింపబడిన జడ శరీరానికి ప్రతీక అవుతుంది. ప్రాణశక్తి వలననే అన్ని అద్భుతమైన పనులు చేసే శక్తి శరీరానికి వస్తుంది. ఇలా కలశాన్ని స్థాపన చేసే నేపథ్యానికి సంబంధించి ఒక గాథను మన పురాణాలు చెబుతాయి. సృష్టి ఆవిర్భావానికి ముందు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో తన శేషశయ్యపై పవళించి ఉన్నాడు. అతని నాభి నుండి వెలువడిన పద్మంలో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. అప్పుడు ఆయన తొలుత కలశ స్థాపన చేశారు. ఆ విధంగా కలశంలోని నీరు సర్వసృష్టి ఆవిర్భావానికి ప్రథమజాతమైన నీటికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది అన్నిటికీ జీవనదాత. లెక్కలేని నామరూపాలకి, జడ పదార్థాలకి, చరించే ప్రాణుల యొక్క అంతర్గత సృష్టికర్త. ఇక కలశంలో ఉంచిన ఆకులు, కొబ్బరికాయ సృష్టికి ప్రతీక. చుట్టబడిన దారము సృష్టిలో అన్నిటినీ బంధించే ప్రేమను సూచిస్తుంది. అందువల్లనే కలశం శుభసూచకంగా పరిగణింపబడి పూజింపబడుతున్నది. అన్ని పుణ్యనదులలోని నీరు, అన్ని వేదాలలోని జ్ఞానము మరియు దేవతలందరి ఆశీస్సులు కలశంలోకి ఆహ్వానించబడిన తర్వాత అందులోని నీరు అభిషేకంతో సహా అన్ని వైదిక క్రియలకి వినియోగింపబడుతుంది. దేవాలయ కుంభాభిషేకాలు, ఎన్నో రకాల పూజలు కలశ జలముల అభిషేకంతో విశిష్ట పద్ధతిలో నిర్వహిస్తారు. పాలసముద్రాన్ని రాక్షసులు, దేవతలు మదించినప్పుడు అమృతత్వాన్ని ప్రసాదించే అమృత కలశంతో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి కలశం అమృతత్వాన్ని సూచిస్తుంది. ఇంట్లో ఇటువంటి కలశానికి ఉపయోగించిన కొబ్బరికాయని పూజ చేయించడానికి వచ్చిన బ్రాహ్మణులకు ఇవ్వవచ్చు. దీన్ని పూర్ణ ఫలదానం అని కూడా అంటారు. ఒకవేళ అలా అవకాశం లేకపోతే పారే నీటిలో
నిమజ్జనం చెయ్యవచ్చు. కొబ్బరికాయను బ్రాహ్మణులకు ఇచ్చినా లేదా పారే నీటిలో నిమజ్జనం చేసినా ఎటువంటి దోషాలు ఉండవు. దేవాలయంలో కలశాన్ని పెడితే పూర్ణాహుతి చేస్తారు, అదన్నమాట ఈ సాంప్రదాయంలోని విశేషం. అంతేకాని కొబ్బరి పచ్చడి చేసుకుంటే బాగుంటుందని కొట్టుకొని పచ్చడి చేయకండి. ఇక సందేహాలు పక్కన పెట్టి చక్కగా ఆ విధంగా చేసి మీ పూజలు వ్రతాలు సంపూర్ణ ఫలాన్ని ఆనందంగా పొందండి. లోక సమస్త సుఖినో భవతు. సర్వే జనా సుఖినో భవతు.